హాయ్, వెల్కమ్ టు ప్రభాకర్ రెడ్డి. ఈరోజు చింగోటంలో ఉన్నాం. చింగోటం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం టెంపుల్ గోపురం ఇలా ఉంటుంది. చూడండి, లోపలికి అనుమతి లేదు వీడియో తీయడానికి. దా తీసుకున్నాను రా రాను రా, ఏమన్నావురా? టెంకాయ ఉంది కాబట్టి అవి టెంకాయ వరకు చూస్తున్నాయి. టెంకాయ అక్కడనే కొట్టాలి, బయటకు వస్తుంది. మళ్ళీ నువ్వే కదా ఉరుకులాడిచ్చినావు. కొడదు పాడ టెంకాయ కొట్టరా నేను కెరా. నువ్వే కదా నీ వీడియోలో కోసం నన్ను కనలాడిస్తున్నావు. టెంకాయ ఎక్కడ కొడతారు? లోపల గుళ్ళనంటే కొట్టారు. ఓ నీ ముఖం తీయను పో. నేను అరే నీ లోపల తీయనియరు, వీడియో తీయనియరు. ఇక్కడ వైపు కొట్టుకొని రాపామా? నేను వీడియో తీయాలి అంతే కదా. లోపల ఇట్లా తీస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేయడం. అంకుల్ టెంకాయ ఎక్కడ కొడతారు? టెంకాయ నన్ను మాత్రం తీయక మస్తున్నాయో మళ్ళా మళ్ళా లోపలికి తీసుకుంటా. మళ్ళీ వచ్చినాక తీసుకున్నాను దారాలు. అక్కడ మెల్టార్ దారం తీసుకొని మళ్ళీ ఏదో తీసుకొని మెల్టార్ దారమే కావాలి. మళ్ళీ ఎవరు లేదు అంతే. ఉన్నారా? ఒకటి మెల్టార్ దారం కావాలి. అది తీసుకున్నా లేవా? తీసుకున్నా ఫస్ట్ క్యాగరీ ఒకటి ఉంది కదా.
మొక్కు. నువ్వు లోపలికి పోవే పుట్టాలి. నవగ్రహాలు ఇంకోట నరసింహస్వామి దేవాలయం. దా ఆడుకోనా. అందుకే పోనా. ఏమో సౌండ్ వస్తుంది. వాటరేనా? వాటరే. ఈడ దేవుడు స్వామివారి పాదాలు చూడండి. చిల్లర లేదు. నేను ఇచ్చిన రూపాయలు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం స్వయంగా వెలిసిన స్వామి. ఇది గుండం అంటారు దీన్ని. వాటర్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ లేవు అని ఎవరు చెప్పండి. వాటర్ లేవని పోనీస్తలేరని ఎందుకు చెప్పినాను నేను. కిందికి అందరికి గుండంలో పని ఇది పోనీస్తారని చెప్పినాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. వాటర్ ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది. వీడియో వస్తావు ఈడ వాడచ్చు చూడు. ఈడ ఈత వాడే నేనాను. లోతు లేదు. ఇదే ఉంటుంది. ఇంత లోతే ఉంటుంది. ఇది అయితే మస్తు లోతు ఉంటుంది. ఇది గుండం అంటుంది. ఒకప్పుడు ఇంట్లో ఈత వాడేవాళ్ళం ఫ్రెండ్స్. ఇంట్లో మొత్తం ఈత వాడేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు వాడడానికి రాదు. పడనియరు. ఇప్పుడు పర్మిషన్ లేదు. వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సోర్స్ పడనియరు. ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టెంపుల్ కింది నుంచి. బా అంతే అది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గుడి. ఇక్కడ నుంచి పురాతనమైన టెంపుల్. శివాలయం.
స్వయంగా వెలిసిన స్వయంగా వెలిసిన నరసింహస్వామి లింగ రూపంలో వెలిచాడు. లోపలికి పర్మిషన్ లేదు, లోపలికి పర్మిషన్ ఉంటే చూపించేతోని. ఇక్కడ శివాలయం ఉంది, శివాలయం దగ్గర వెళ్దాం. ఇవి పట్టుకోవా, నాకు ఇవి చదివేటప్పుడు నేను వీడియో తీసుకుంటే ఇవి పట్టుకో. తులసిమాతకు దండం పెట్టుకోవాలి. అమ్మ కంటే పవిత్రం ఉంది, ఏముంటుంది? ఓం నమ శివాయ. చూడండి, ఒకప్పుడు ఈ కోనేరులో ఈత పడేతలం, ఇప్పుడు కూడా వాడచ్చు అనుకుంటా కానీ లోపలికి కోనికి రాదు. ఓం నమ శివాయ. సింగోటం నరసింహస్వామి, ఇక్కడ శివుడు ఉన్నాడు చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మొక్కు. స్తంభం చూడండి, గరుడ స్తంభం ఎలా ఉందో పెద్దగా. ఆడుకోయి నేనే పడుతున్నాను పడతావు మళ్ళీ ఉన్నప్పుడు ఇక్కడ చిన్న చిన్నవి ఉందండి. పైకి పోయి ఎండింగ్ చేసి మళ్ళీ రెండో వీడియో చెరువు కట్ అయినది ఇద్దాం. ఇంకా పని చేయదండి ఈడ కదా, పైకి పోయినాక పంచుతాం. అట్లా భయపడతాను. వాటర్ చూడండి అంతా దొరుకుతుంటే ఎట్లా ఈత వచ్చినా కూడా భయపడతారా? ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. నువ్వు ఒక ఆన్లైన్ ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ చెరువు కట్ట పైకి పోయినాక స్టార్ట్ చేస్తా. పార్ట్ 1 ఇది, పార్ట్ 2 చేస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.